మొదలెట్టేసావా? అసలు మాటలు వింటలేదు. ఈ మధ్య దూకుడు ఎక్కువైపోయింది. నీకేమైనా అయిందంటే నా సంగతి ఏమైపోతుందో కొంచెం కూడా ఆలోచించలేదు. నా పాపం బుద్ధి చెప్తాడో తెలియదు. దేవుడి దృష్టి, దయ్యాల దృష్టి, వాళ్ళ దృష్టి, వీళ్ళ దృష్టి, మా బాబాయ్ దృష్టి, మీ అన్నయ్య దృష్టి, మావయ్య దృష్టి, అందరి దృష్టి వెరకడైపో. ఇటు చూడతాను కన్నయ్య ఎత్తు అను పడేసా. చంటి మావయ్య గుర్తుపట్టలేదా? చంటి మావయ్య, చంటి మావయ్య. అచ్చుమా సత్తిపండులో ఉన్నావయ్యా. నాన్న కూడా నీ గురించి ఎప్పుడు చెప్తూ ఉంటాడు మావయ్య. పాండవుల కొండ పక్కన పొలం, గోదావరి గట్టు, కృష్ణుడి చెరువు, ఒకరోజు పొలం పనుల కోసం వచ్చిన రత్తాలు. రత్తాలు నాన్న నీ తాలూకు అన్నాడే. రత్తాలు ఎవరంటే మావయ్య నన్ను చెప్పని మావయ్య. రత్తాలు ఎవరంటే అమ్ములు పిన్ని సున్నుండ్లు. ఇప్పుడు దాకా మర్చిపోలేకపోతున్నాను. అసలు తినడానికే వచ్చాను. రత్తాల గురించి తర్వాత చెప్తాను. అత్త చేసి పెడతావా? చేసి పెడతాను. దత్తుడు బాబాయ్ జ్యోతిరత్న. మీ ఆయన ఇంకా ప్యాక్ ఆడుతున్నాడా అబద్ధాలు ఆడుతున్నాడా? మొత్తం అంతా కడిగేశాడనమాట పాపం. ఓ వాలి, హలో ఎరుపు వాలి, ఇంకా అలాగే వాలిపోతున్నావా లేకపోతే? ఆడెక్కడా? ఇంకా చెట్లు దిగరా మెల్లిగా చేపెట్టుకో పట్టుకో రా మెల్లిగా చూసి ఇంత ఎత్తు చెప్పులు వేసుకుంటారు. ఎవరో చెప్పు. ఇదిగో నువ్వు ఊరుకో, నువ్వు చెప్పు కనే. ఎవరు? ఇదిగో అమ్ములు తంట నిన్ను. నోరు మూసుకో చెప్పు. నీలం డ్రాయరు, చీమిడి ముక్కు, 2 పిల్లకి జళ్ళు, తొర్రి పళ్ళు, నోట్లోంచి మాట కూడా సరిగ్గా వచ్చేది కాదు. ఏంటిలా భలే కోపం దీనికి. ఏంటే ఆ పావులోడు కోసం నా రూమ్ ఇవ్వాలా? నా తల్లి నా బంగారం, నా మాట వింటావుగా? చస్తే విను. ఆ పావులోడు నా రూమ్ లో నా బెడ్ మీద పడుకోవడమా? పావులాడేమిటే, చక్కగా చందమామలా ఉంటేను. వాడా మగపిల్లాడిని పట్టుకుని వాడు వీడు అంటావు. మగపిల్లడు అంటే ఎక్కువ. నువ్వే ఎక్కువ నా తల్లి. అరే ఏమనుకోకండి అమ్మా, చుట్టాలు వచ్చారు కదా. ఇట్స్ ఓకే ఆంటీ, పర్వాలేదు. ఏ వసు చల్లారే? పర్వాలేదు ఆంటీ, మేము వెళ్తాం. పైన రూమ్ ఖాళీగానే ఉందిగా, పదండి వెళ్దాం. నో ప్రాబ్లం, వెళ్దాం పదండి. యా చలో. ఇంట్లో ఇటంతా ఖాళీ చేయను. ముందుదానివే చెప్తే అర్థం కాదు. అది కాదమ్మా, గోపక్ వచ్చేదే సంవత్సరానికి ఒకసారి. మరి అబ్బాయి గోపక్క మరిది గారు కదా, మన మర్యాద ఇవ్వకపోతే ఏమనుకుంటుంది? చూసావా, మా పుట్టింటి వాళ్ళు మా వాళ్ళకి మర్యాద ఇవ్వటం లేదు అనుకుంటుంది. నువ్వు ఎప్పుడు అంతే. వస్తే దుబ్బలక్ష్మి, నేను రూమ్ మారుతోంది నీ కోసం, అప్ప కోసం కాదు, గోపక్క కోసం. అంకుల్, అంత పెద్ద పావును ఎలా పట్టేశారు అంకుల్? ఓ సదే, పావు మనకన్నా చిన్నది కదా, అందుకని పట్టేశాను. అలాగైతే మీరు టైగర్ ని కూడా పట్టేస్తారు. మరి ఎలకల్ని, బొడతల్ని, బొజ్జంకల్ని కూడా పట్టుకుంటాడు. మీరు కొంచెం పక్క రండమ్మా, కొంచెం పక్క రండి. లెఫ్ట్ రైట్ లెఫ్ట్ రైట్. ఇంట్లో నీలాగే నడుస్తున్నాడని వెనకాల నడమంటావా? ఈ రోజు వాడికి పిల్లలు చూడటానికి వెళ్తున్నాం. ఇవాళ వాడే హీరో, ఒక్కరోజుకే వదిలే. అయినా చాలా చీప్ గా ఉంది. ఏంటో చీప్ గా ఉంది? నరసింహ మ్యాన్ ఆఫ్ ది పవర్ అంటే ఈ సుందరుడే. మ్యాన్ ఆఫ్ ద బ్యూటీ ఏంటో తప్పించుకుంది. అవును, నిన్ను పెళ్లి చేసుకుంటే అమ్మాయి ఆత్మహత్య చేసుకోవాలి. ఇప్పుడు ఈ వేషాలు చూస్తున్నారుకో, నిన్ను చస్తే పెళ్లి చేసుకోదు, అందుకే తప్పించుకుంది. షట్ అప్.
నరసింహ నీ డ్రెస్ చెప్పు. నా డ్రెస్సా ఇంకెవరిదాన్ని చూసుకో. అవేం బాగలేవు, నీ డ్రెస్ బాగుంది. మరి నేనేం వేసుకోను? ఇది వేసుకో. నీదా? నరసింహ నీకు డ్రెస్ ముఖ్యమా నా పెళ్లి ముఖ్యమా? బాగా ఆలోచించి చూడు. ఇంకెవరైనా నాకు పిల్లని ఇస్తారా? అది కరెక్టే. సర్లే ఉతికేసుకుంటారు. ఉతుకునే టైం ఉంటే నేను ఉతుకోలేనా? అంత టైం లేదు. ఇప్పు ఇప్పు. వీడికి పిల్లని చూడటానికి వెళ్ళటమే ఒక కర్మ, పైగా నడిచి వెళ్తాం. జీపులో ఉన్న ఇల్లు ఉండాల్సింది. జీబులో వెళ్తే ఎవడరా పిల్లనిస్తాడు? ఏ బెంచ్ కారులోనో, ఏ ప్లేమెట్ కారులోనో, తర్వాత ఏ గాడిద మీద అలా వెళ్ళాలి, లేదా నడిచి వెళ్ళాలి. అందరూ గంగారత్నం గారింటికి పిల్లలు చూడడానికి వెళ్తున్నారా? పిల్లని చూడటానికి వస్తున్నావు, నువ్వు రోజులు పారిపోయారా? తమాషా మాడుతున్నారు. ఈయన పెళ్లి కొడుకు కాదన్నా, పెళ్లి కొడుకు వీడు, కానీ వీడేసుకునే డ్రెస్ నాది. అందుకే చక్కగా ఉన్నారు. వెళ్ళరండి రండి రండి. పెళ్ళని చూడడానికి వెళ్తున్నారా? ఇందులో పెళ్లి కొడుకు ఎవరు? ఏంటవా కళ్ళు బాగా కనబడుతున్నాయా? పెళ్లి కొడుకు వీడు, కానీ వీడేసుకునే డ్రెస్ నాది. అందుకే టిప్పు టాప్ గా ఉన్నాడు. నరసింహ ఏమా? పెళ్లి కొడుకు నేనే. ఇక మీద డ్రెస్ మాత్రం నీది కాదు, ఓకే? అలాగా. ఏంటి బాబు పటాలలో బయలుదేరారు, ఇందులో పెళ్లి కొడుకు ఎవరు? అన్నా పెళ్లి కొడుకు వీడే, కానీ వీడేసుకునే డ్రెస్ నాది కాదు. వాడు అడిగాడా? ఈ డ్రెస్ గురించి వాడు అడిగాడా? ఇక మీద డ్రెస్ గురించి నువ్వు మాట్లాడకూడదు. రా రై పిల్లలు ఇటు. అవును కదా, కళ్ళదు లేదు ఫాల్ట్ ఉంది. రండి రండి, పెళ్లి ఎంతసేపు నుంచి ఎదురు చూస్తుంది. పెళ్లి కొడుకు గారు బుర్రలో పడరేటి? రండి. అయ్యో పెళ్లి కొడుకు నేను కాదు, పెళ్లి కొడుకు వీడు, కానీ వీడేసుకునే డ్రెస్ గురించి నేను మాట్లాడను. నరసింహ ఆ? ఇలా రా. దగ్గరికి రామ్మా. పెళ్లి కొడుకు నేనే. దయచేసి ఈ డ్రెస్ గురించి మర్చిపో. అలాగే పోదామా? ఏం కాదన్నా, ఇందులో పెళ్లి కొడుకు ఎవరు? నాకే తలబెట్టలేదు, నువ్వే అడుగమ్మా. లేడీస్ అడుగుతున్నారు, చెప్పు. పెళ్లి కొడుకు వీడేనమ్మా, కానీ వీడేసుకునే డ్రెస్ గురించి నేను మర్చిపోయాను. నరసింహ పెళ్లి కొడుకు పిచ్చి లాగుందే, వెళ్దాం. నాకు నీ డ్రెస్ వద్దు, ఈ పెళ్లి వద్దు, జీవితాంతం బ్రహ్మచారిగా ఉండిపోతాను. నీ డ్రెస్ వద్దు, నాకు పెళ్లి వద్దు, నీ డ్రెస్ వద్దు, నాకు వద్దు. అరే రవి రా. బాస్కెట్బాల్ రా రవి. ఏంటి రైడు నటిస్తున్నాడు? పదండ్రా. ఇక్కడేం చేస్తున్నారా? మేమంతా నీ గురించి అక్కడ ఎదురు చూస్తుంటే. పదరా, Take your seats. అది Take your seats. Yes. Good morning. Hey, నువ్వేంట్రా అడిదిరి కూర్చున్నావు? లెక్చరర్ లా ఫీల్ అవుతున్నావా? ఎదురుగా. సార్ అది చిన్న డౌట్ సార్. చెయ్యే ఇంకా పైకి లాగలేదు, అప్పుడే డౌటా? పై కూర్చో. ఏం మీకైనా డౌట్లు? నాకు రావా? అందరికి వస్తాయి బాబు డౌట్లు. నేను ఎవరిని అడుక్కోవాలి? మళ్ళీ అడిదిరి కూర్చున్నావేంట్రా? ఎడిదిరి కూర్చో. కూర్చున్నా. లెక్చరర్ ని ఫేస్ చేసి స్టూడెంట్స్ కూర్చోవాలి, అది ఫండమెంటల్. అది నేర్చుకో. నేను ఎడిదిరిగి పాఠం చెప్తే ఎట్లా ఉంటుంది మీకు? ఇప్పుడు డిప్రిషియేషన్ ని ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్స్ లో ఎటువైపేస్తారు? నేను చెప్తాను సార్. అరే టోపీ నువ్వు పైకిలే. టోపీ తీసి ఆన్సర్ చెప్పు. చెప్పు. గుట్టకల మింగద్దు, ఎందులో వేస్తారు? వేణు నువ్వు చెప్పరా. కన్నీళ్లు పెట్టద్దు, క్లాసులో కంటతడి పెట్టద్దు అని చెప్పాను. వెంకటేష్ నువ్వు చెప్పు. ఏటో ఒకటి వేసుకోండి సార్. ఎందుకు సార్ దానికి ఇంత గొడవ? ఎటో ఒకటి వేసుకోవాలా? పెద్ద దానకర్ణుడు బయలుదేరాడు, ఎటో ఒకటి వేసుకోవాలట. మా తాత్సమ్యం కాదు. మీది మరీ శాడిజం సార్. ఇందాక నుంచి వాళ్ళు చేతులెత్తి మేము చెప్తాం బాబోయ్ అంటుంటే ఆ వదిలేసి మా మీద పడతారంటండి. ఇది మరీ రాజకీయం సార్, నేను ఒప్పుకోను. రాజకీయమా? ఇప్పుడు అట్టానే అంటారు బాబు రాజకీయమని. రేపు మీరు లెక్చరర్లు అయితే మీకు తెలుస్తుంది. చూస్తున్నాం, రాసి రాసి చేతులు పడిపోతున్నాయి. అరే రవి నువ్వు చెప్పు. లాస్లో సార్. లాస్లోనా? అవును సార్, లాస్లోనే. సరే కూర్చో. ప్రాఫిట్లు అంటావేమో అనుకున్నాను. హలో. ఏంటి ఎంత లేట్గా వచ్చావు? ఈరోజు ఆఫీస్ హాఫ్ డే అని తెలుసుగా. ఇంకో 3 గంటల ఆఫీస్ అయిపోతుంది. రాత్రి లేట్ అయిందని చెప్పానుగా. బీపీ కార్డు వచ్చాడా? రాలేదులే. పేపర్ చూసావా? రాత్రి బ్యాంక్ రాబడి జరిగిందట. నా ప్రాబ్లమ్స్ చూసుకోవడానికి నాకు టైం సరిపోవటం లేదు. మళ్ళీ ఊళ్ళో గొడవలేని నాకెందుకే. మా అమ్మ ఏమో తీర్థయాత్రలకని వెళ్ళింది. మా పని పిల్ల ఒక రోజు వస్తే 3 రోజులు డమా రాదు.
ఇట్ ఈస్ సిక్నింగ్ యార్. ఇంటి పనంతా నేనే చూసుకోవాలి. దానికి తగ్గట్టు మా కిందింటి ముసలోడు చెప్పానుగా, సంత దొరికితే చాలు అడ్డం పడిపోతాడు. వాడి ఎక్కిలి నవ్వు వెదవ కబుర్లు ఇరిటేటింగ్. అక్కడి నుంచి ఆఫీస్కి వస్తే దీప్ గారితో తంట. అసలు ఏం వచ్చు. ఎంతసేపు అయింది నువ్వు వచ్చి? సార్ సార్ నేనే సార్, కరెక్ట్ టైంకి వచ్చాను సార్. కదే సరేనా? సాక్ష్యాలు ఎందుకు? ఇందాక నీ సీటు ఖాళీగా ఉంటాం నేను చూశాను. సార్ అది నేను జస్ట్ అకౌంట్ సెక్షన్లో ఫైల్ కావాలని వెళ్ళాను, అప్పుడు మిస్ అయి ఉంటాం. అబద్ధాలు ఆడకు. దిస్ హాస్ బికమ్ ఏ హ్యాబిట్ విత్ యూ. ఇఫ్ యూ రిపీట్ దిస్ ఐ విల్ హ్యావ్ టు టేక్ యాక్షన్. సారీ సార్. టేక్ దిస్ యాజ్ ద లాస్ట్ వార్నింగ్. దిస్ ఇస్ లాస్ట్ వార్నింగ్. బోర్డు విడిచి 600కి గంట కాదు కదా, 3 గంటలు లేట్ వచ్చినా పర్వాలేదు. అయినా నేను డబ్బు కోసం జాబ్ చేస్తున్నాను అనుకుంటున్నాడా? మా ఊళ్ళో బోర్డు అంత డబ్బు ఉంది, ఏదో జస్ట్ టైం పాస్ కోసం. ఏమండి మీకు మొన్న ఇచ్చిన ఫైల్ ఇవ్వండి. అయినా దేశంలో వీడి తప్పితే నాకు ఎవడు ఉద్యోగం ఇవ్వడం అనుకుంటున్నాడేమో. వీడికి నా గురించి తెలియదు. నా మార్క్ లిస్ట్ చూస్తే టాటా బిర్లాలే కళ్ళ కత్తుకుని తీసుకుంటారు. కిర్లోస్కర్ కంపెనీకి అప్లై చేశాను, అది కానీ దొరికిందంటే వీడిని సస్పెండ్ చేయడం ఏంటి? నేనే రాజీనామా లెటర్ రాసి ఇప్పుడు మొఖాన్ని కొట్టేస్తాను. ఏమనుకున్నాడయ్యా? అప్లికేషన్ ఎప్పుడు పెడుతున్నావు? ఎల్లుండి లాస్ట్ డే. అయ్యయ్యా మర్చిపోయాను, ఫోటోలు కూడా తెచ్చుకోవాలి. నేను ఇప్పుడే ఫోటో స్టూడియోకి వెళ్ళొస్తాను, అంతవరకు నా పని అటెండ్. ఆ బీపీ గారు వస్తే ఇప్పుడే కదా వచ్చాడు, అంతలో రాడు. ఒకవేళ వస్తే ఆ కిటికీలో నుంచి దూకమని చెప్పు. ఆఫీస్కి ఒకరోజు సెలవైనా దొరుకుతుంది. I'll see you later. కొంచెం చూసుకో ప్లీజ్.